హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్తో ఒక 1.5 ఇయర్ పాపకి లెహంగా ఎలా కుట్టాలన్నది ఈ వీడియోలో అయితే కట్టింగ్ ప్లస్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను. 1 మీటర్ మాత్రమే లైనింగ్ తీసుకున్నాను, అది కూడా కాటన్ లైనింగ్ అనమాట. మొత్తం కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే ఎలా ఐరన్ చేసుకోవాలి లంగాని అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. ముందుగా బ్లౌజ్ పీస్ని ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పట్టుదనమాట, లైట్ బ్లూ కలరు. దీన్ని అయితే మంచిగా ఐరన్ చేసుకున్న తర్వాత పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్కి. ఇది 2 పార్ట్లలాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా మడతేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఏంటంటే ఆల్రెడీ పై పార్ట్ బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన లైనింగ్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ కుచ్చుల దగ్గర ఎలా పెట్టుకోవాలో నేను చూపించేస్తాను అనమాట. ఇక్కడ లైనింగ్ కూడా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని ఆ తర్వాత 4 మడతల్లాగా ఫోల్డింగ్ వేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇక్కడ 8.5 ఇంచుల వరకు అయితే నేనైతే పొడవైతే పెట్టుకుంటున్నాను. బాడీ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్గా పైన కింద ఒక లైన్ అయితే వేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఈ 8.5 ఇంచులు మొత్తం ఖర్చులతో కలిపి అనమాట, షోల్డర్ దగ్గర కింద కుచ్చులు పెడతాం కదా అక్కడ అంతా కలిపి కూడా 8.5 ఇంచులకైతే తీసుకుంటే సరిపోతుంది. 1.5 ఇయర్ పాపకి అని చెప్పాను కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే నేను ఇక్కడ ఇలా మార్కింగ్ వేసి కట్ చేస్తాను. వీడియో మొత్తం చూసేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని స్టిచ్చింగ్ రెసిపీస్ వీడియోస్ చాలా వస్తాయి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 20 ఇంచుల వరకైతే చెస్ట్ లూజ్ ఉందన్నమాట, దాన్ని 4వ భాగం చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ 16 ఇంచులు నడుము భాగం అన్నమాట, దానికి 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని ఇంకా 2 ఇంచులు అయితే లోపల మనం కుట్టు వేసుకోవడానికి ఖర్చుల కోసం అన్నమాట. ఇక్కడ నెక్ వచ్చేసి 1.5 ఇంచు అయితే పెట్టానన్నమాట. డీప్ వచ్చేసి మాత్రము 4.5 ఇంచులు పెట్టాను. 4.5 ఇంచులు ఎందుకు పెట్టాను అంటే మనం పైన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ నెక్లోంచి ఈ నెక్ అనేది లైనింగ్ క్లాత్ కనిపించకుండా ఉండాలి కాబట్టి డీప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మనం 3.5 బ్లౌజ్కి పెట్టుకుంటే ఇక్కడ 4.5 పెట్టుకున్నాం కదా, అంటే 4కి అయితే ఈ నెక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇలా బాడీ జాయింట్ చేసుకున్నప్పుడు నెక్ అనేది డీప్గా ఉండేలాగా చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఈ షోల్డరు లూజ్ వచ్చేసి మాత్రము ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మార్జింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక లైన్ మొత్తం వేసేసుకున్న తర్వాత చంక రౌండ్ తిప్పేసుకోవాలి. చంక రౌండ్కి 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసేసాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4.5 ఇంచుల వరకు నెక్ అని చెప్పాను కదా, ఈ విధంగా 2 ఫ్రంట్ బ్యాక్ 2 కూడా కట్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకుంటే 2 వచ్చేస్తాయి. ఇక్కడ చిన్న ఖర్చు అయితే పెట్టాను కదా, ఇది మిడిల్ డాట్స్ అనేది వేసుకుంటే బాడీ పర్ఫెక్ట్ షేప్లో అయితే కరెక్ట్గా కుదురుతుందన్నమాట. ఇప్పుడు బాడీ ఇంకా కింద మెయిన్ క్లాత్ అయితే కట్ చేసాం కదా, మిగిలిన క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్, అదంతా కూడా దీనికి ఫిల్ట్ లాగా వేసేటప్పుడు చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగానైతే ఫస్ట్ షోల్డర్స్ దగ్గర 2 కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని బాడీ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ 2 పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే ఎక్కడ కూడా కుట్ట అనేది ఊడకుండా ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, ఇక్కడ డాట్స్ అనేది పట్టుకోవడం కోసము హాఫ్ ఇంచ్ అనేసి 1 ఇంచ్ అయితే పట్టుకొని వేసుకోవడం కోసం అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది కవర్ అయ్యేలాగా ఇక్కడైతే కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు 2 వేసేసుకోవాలి, అవి లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడు ఉక్స్ వేసుకుంటే మనకు వేయడానికి తీయడానికి చిన్నపిల్లలకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉక్స్ వేయడానికి అయితే నేను ఇలా కట్ చేశాను అనమాట. వెనక భాగంకి వచ్చేసరికి ఇక్కడ మనము హెమ్మింగ్ పీస్ లాంటిది ఏమీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న క్లాత్నే 2 మడతల్లాగా ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా చంక వైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. దీనికి హ్యాండ్స్ లాంటివి ఏం రావు కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని నెక్ చంక వైపు 2 వైపులా కూడా అలా 2 మడతలు వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు
ఇక్కడ ఉక్సు పట్టి కాజాల పట్టికి అయితే ఒక క్లాత్ అయితే తీసుకొని ఇలా ఉక్సు పట్టికి అయితేనేమో లోపల వైపు మడతేసుకోవాలన్నమాట. లోపలికి వచ్చేలాగా మడతేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కాజాల పట్టికి వచ్చేసరికి పై వరకు క్లాత్ వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, కింద నుండి పెట్టుకుంటే ఒక స్టిచ్ వేసుకుంటే అది పైనకి వచ్చేస్తుంది. 2 సార్లు ఫోల్డింగ్ చేసుకుంటే ఈ విధంగానైతే వస్తుందన్నమాట. ఇలా ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజాల పట్టి 2 కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. 1, 2 ఉక్స్ వేసుకునేలాగా గ్యాప్ ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా పెట్టుకొని మాత్రము ఒక కుట్టు కంపల్సరీ వేసుకోవాలి. మనం డ్రెస్సెస్కి ఓపెన్స్కి మనం ఏ షేప్లో వేస్తామో ఆ షేప్లో వచ్చేలాగానైతే ఇక్కడ క్లోజ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 కూడా రెడీ అయిపోయాయి కదా. అయితే ఇప్పుడు ఒక సైడ్ అయితే ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. చివరన చేసుకుంటే సరిపోతుంది, రెండో వైపు అయితే చేసుకోకూడదు. ఇవి మనం ఇందాక బ్లౌజ్ పీస్ అని చెప్పాను కదా, 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ని 2 పార్ట్ల లాగా చేసాం కదా. ఫ్రంట్ అనేది ఫ్రంట్ బార్డర్ పెద్దగా ఉంది కదా, అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే చిన్న బార్డర్ వచ్చేలాగా చూసుకొని అయితే ఈ స్టెప్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ముందుగా అయితే 2 కూడా జాయింట్ చేసుకోవాలి. మనం మధ్యలోకి కట్ చేసాం కదా, ఇప్పుడు సైడ్కి ఇలా జాయింట్ చేసేసుకుంటే ఒక పీస్ లాగా తయారవుతుంది. ఎందుకంటే మనకు పైన బాడీ పార్ట్ కూడా ఒక పీస్ లాగా జాయింట్ చేసుకున్నాం కదా, ఒకవైపు జాయింట్ చేస్తే 2 కూడా ఒక వరుసలోకి వచ్చాయి కాబట్టి ఇది కూడా సేమ్ అదే విధంగా చేసేసుకుంటే ఒకవైపే మనం తర్వాత జాయింట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఇలా ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసాం కదా, ఆ మధ్యలోకి ఖర్చు వచ్చేలాగా కరెక్ట్గా కుచ్చులు అనేవి పెట్టుకుంటే సమానంగా కుచ్చులు అయితే ఈ క్లాత్కి సరిపడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా డైరెక్ట్గా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్, ఆ క్లాత్ కూడా డైరెక్ట్గా పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట. నేనైతే బ్లౌజ్ పీస్ డైరెక్ట్గా క్లాత్ అయితే వేసేస్తున్నాను. బాడీ పార్ట్కు ఫస్ట్ ఏం జాయిన్ చేయట్లేను. ఈ ఫిల్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇలా ఒక 1 ఇంచుకు 1 ఇంచుకు వచ్చేలాగా మాత్రమే వేస్తున్నాను. అది కూడా ఒక 1 ఇంచు కిందికి వేస్తున్నాను. అలా వేస్తే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఐరన్ చేసినప్పుడు కూడా ఆ ఫోల్డింగ్ అనేది ఈ ప్లేట్స్ అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. కుచ్చులు ఈక్వల్గా ఒకేలాగా వస్తాయి ఇలా 1 ఇంచు నుంచి పట్టుకుంటే. లేదు కొనకి మనం 1/2 ఇంచుకే వేసినట్లయితే అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకే కొంచెం కిందికి 1-1.5 ఇంచుకు ఒక కుట్టు వేసుకొని పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాడీ పార్ట్కు జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది తీసేసుకుంటే మనకు చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా బాడీ పార్ట్ కిందంగా పెట్టుకొని దానిపైన కుచ్చులు పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ స్టిచ్ అయితే నేను 1/2 ఇంచుకు మాత్రమే వేస్తున్నాను, పైనకి పెట్టేస్తున్నాను. కింద కుట్టు తర్వాత తీసేస్తానని చెప్పనమాట. కరెక్ట్గా సరిపోయింది క్లాత్ అయితే. బాడీ పార్ట్కు మెయిన్ క్లాత్ అయితే ఇక్కడ లోడింగ్ వేస్తున్నాను. నేను లోడింగ్ ఎలా వేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ఫ్లోర్ మీద వేసి అయితే చూపించేస్తున్నాను. ఎప్పుడైనా కూడా కుచ్చులున్న వైపు ఈ క్లాత్ అనేది పెట్టుకోకూడదు. అలా పెడితే ఇలా వచ్చేస్తుందన్నమాట, ఖర్చులు కనిపిస్తాయి. అలా కాకుండా బాడీ పార్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోవాలి. లైనింగ్ ఏమో ఇలా లోపల నుంచి పై వరకు వచ్చేసేయాలి. మెయిన్ క్లాత్ ఏమో కింది వైపు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది చూస్తే క్లారిటీ వస్తుందన్నమాట. మనకి ఎప్పుడైనా కుచ్చులకి ఆపోజిట్గా ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ కుచ్చులు ఈక్వల్గా రావాలి అని ఏం లేదు, లైనింగే కదా లోపలికి వెళ్ళిపోతుంది. మనం కుట్టిన తర్వాత ఇది లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే మనం ఎలా వేసామన్నది కూడా తెలియదు అనమాట, అంత నీట్గా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ అనేది లైనింగ్ పార్ట్ ఉంది కదా, అది మధ్యలోకి రావాలి. మెయిన్ కుచ్చులు పెట్టుకున్న మెయిన్ క్లాత్ అనేది కింది నుండి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు పెడుతున్నది ఈ బాడీ పార్ట్ పై నుంచి రావాలి. ఇలా వస్తే ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా లంగా మొత్తం నీట్గా ఉంటుంది. లంగాకు ఒకటే దానికనే కాదు, క్రాక్ టాప్స్ కానీ
ఇలా ఫ్రాక్స్ స్టిచ్ చేసినా కూడా లాంగ్ ఫ్రాక్లు వేటికి ఫిల్స్ పెట్టినా కూడా దానికి లైనింగ్ వేస్తే కంపల్సరీగా ఇలా వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఓవర్లాక్ పోయించాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇలా లోడింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ కుచ్చుకునే క్లాత్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా కుచ్చుకోకుండా ఉంటుంది ఇలా లోడింగ్ వేస్తే. చూసారు కదా పర్ఫెక్ట్ లోడింగ్ అయితే ఎలా వచ్చిందో ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా. ఎక్కడ కూడా మనకు ఖర్చులు అనేవి కనిపించట్లేవు, మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి కదా. ఈ విధంగా వేసేసుకోవాలి లోడింగ్ ఎప్పుడైనా కూడా. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇది ఒక్కసారి మనము ఐరన్ చేసామంటే చాలా మంచిగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఐరన్ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మొత్తం ఫిల్స్ ఎలా ఏ టిప్స్తో చేసుకోవాలన్నది ఒక వీడియో అయితే చేశాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఏ పొజిషన్లో ఈ లెహంగా పెట్టి ఐరన్ చేస్తే ఫిల్స్ అనేవి బాగా నిలబడతాయి అన్నది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము లోపల సపరేట్గా లైనింగు మెయిన్ క్లాత్ సపరేట్ రావాలి అంటే చంక దగ్గర నుండి నడుము వరకు ఒక కుట్టు వేసుకొని మనం పంజాబీ డ్రెస్సెస్కి ఓపెన్స్కి ఎలా కుట్టుకుంటామో అలా మళ్ళీ వాపస్లో తీసుకెళ్ళాలన్నమాట. వీ షేప్లో తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ కింద బార్డర్ నుండి పైన వరకు ఇలా స్టిచ్చెస్ అయితే ఒక 2 వేసేసుకుంటే మళ్ళీ లైనింగ్ సపరేట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం క్లోజ్ చేస్తున్నాను నేను, ఇక్కడ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం. ఇది ఇప్పుడు వేస్తున్నది అయితే లైనింగ్ పార్ట్ అనమాట. లైనింగ్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా ఉంటుంది. ఎక్కడ కూడా బంధం అనేది పడకుండా ఉంటుంది. ఒక 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్తో 1 మీటర్ లైనింగ్ కాటన్ లైనింగ్తో ఈ లెహంగా అయితే మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. ఇంతకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారము అన్ని స్టిచ్చెస్ వరుసగా ఒకదాని పక్కన ఒకటి సేమ్ డిస్టెన్స్లో వేసుకుంటే సరిపోతుంది. వెనకాల మనము ఉక్సు కాజాలకి అనేసి పట్టీ అయితే కుట్టాం కదా, అక్కడ ఒక ఉక్సు ఒక కాజా పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఒకవేళ షోల్డర్ కానీ జారిపోతుంది అన్ని లేదంటే కొంచెం పొడవైపోయినా కూడా ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు నుండి 1 ఇంచు వరకు పట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇది ఒక 6 ఇంచెస్ అయితే పొడవుగా ఉంది లంగా, అందుకోసం అని చెప్పి నేను 3 ఇంచెస్ అయితే మడతేసి ఇలా వెనకాల సన్న బార్డర్ ఉంది కదా, బార్డర్ మట్టుకు మొత్తం మలిచేసి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మధ్యలో కూడా ఫిల్ట్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి బార్డరే పై వరకు వచ్చింది. ప్లెయిన్ క్లాత్ అనేది కొంచెమే ఉంది కదా, అందుకోసం అని చెప్పి నేనైతే కిందనే బార్డర్ అనేది మలిపేస్తున్నాను అనమాట. వెనకాల ప్లెయిన్గా అయిపోతుంది క్లాత్, అయినా ఏం కాదు, చాలా లుక్ ఉంది లంగా అయితే. ఈ వీడియోలో అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ చాలా అంటే బాగా లుక్ ఉంది. ఇప్పుడు ఐరన్ చేసిన పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూసారు కదా, దీనికి నేను డార్క్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. డార్క్ కానీ లేదంటే పింక్ కలర్ కానీ. ఇలా ఐరన్ అయితే ఇట్లా పొజిషన్లో వేసుకోవాలి, మన సైడ్ వేసుకొని ఆపోజిట్లో చేస్తే చాలా నీట్గా వస్తుంది ఐరన్ కూడా.